ఎడ్యుకేషన్ లో డిమాండ్ సప్లై అనేటువంటిది కనుక తీసుకున్నట్టయితే డిమాండ్ అంతకంతకు పెరుగుతుంది. సప్లై అనేటువంటిది డిమాండ్ ను కేటర్ చేయకపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ సప్లై అనేటువంటిది కూడా మనకు మొదటగా పబ్లిక్ సెక్టర్ నుండి వచ్చినటువంటిది, తర్వాత ప్రైవేట్ సెక్టర్ నుండి వస్తున్నది. అట్లాగే డీమ్డ్ యూనివర్సిటీస్ అని, ఫారిన్ యూనివర్సిటీస్ అని, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సెస్ ఇన్ యూనివర్సిటీస్ అనేవి, ఇవన్నీ పద్ధతుల ద్వారా సప్లై అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఇవాటి వరకు కూడా మనకు హైయర్ ఎడ్యుకేషన్ లో కేవలం 13% మాత్రమే యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంది అని అంటున్నాం. 20% దాన్ని పెంచాలంటే, ఒక థ్రెష్ హోల్డ్ లెవెల్ ఆఫ్ 20% పెంచాలంటే మనకు కావలసినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఇంకా చాలా అవసరం అవుతాయి అనేటువంటిది కూడా మనకు కొంత కనబడుతుంది. అయితే ఇది అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ ఒక విధమైనటువంటి డెమోక్రటైజేషన్ కూడా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా అంటే అవి అందిస్తున్నటువంటి అంటే సర్వీస్ ప్రొవైడర్స్ లో తేడాలు అనేటువంటివి ఉన్నాయి, క్వాలిటీలో తేడాలు అనేటువంటివి ఉన్నాయి. వీటన్నిటి వలన అంటే సర్వీస్ సప్లై డిమాండ్ అనేటువంటిది మ్యాచ్ కాకపోవడం అనేటువంటిది ఉంది. అట్లాగే క్రమంగా మనకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే సరళీకరణ, గ్లోబలైజేషన్, వీటి తర్వాత వచ్చినటువంటి మార్పులు మనకు బాగా కనపడుతున్నాయి. ఈ మార్పుల తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ రంగం, పబ్లిక్ సెక్టర్ అనేటువంటిది ఎడ్యుకేషన్ లో దాని యొక్క పాత్ర తగ్గిపోవడం అనేటువంటిది కనిపిస్తుంది. ఈ ఎడ్యుకేషన్ లో ప్రభుత్వ రంగం పాత్ర తగ్గిపోవడం అనేటువంటిది అంటే ఆ కంట్రోల్ అది ఆ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా, ఓవరాల్ గా పాలసీ మీద కూడా ఇంపాక్ట్ అనేటువంటిది కనబడుతుంది. అంటే ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది కోఠారీ కమిషన్ తర్వాత వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇది ముఖ్యంగా పబ్లిక్ రంగం అత్యధికంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి విధంగా ఉండేటువంటి ఎడ్యుకేషన్ విధానంగా ఉంది. కానీ ప్రైవేట్ సెక్టర్ వచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టర్ ని ఎట్లా రెగ్యులేట్ చేయాలి అనేటువంటి దాని నుండి పాలసీ అనేటువంటిది అంత ఫ్లెక్సిబుల్ గా లేకుండా పోయింది అనేటువంటి చెప్పచ్చు. కాబట్టి ఈ రోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది సరైనటువంటి విధంగా లేదు అనేటువంటిది కూడా చెప్పవచ్చు. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది బిల్ట్ ఇన్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఆ పాలసీలో లేదు అనేటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ లో వేరియేషన్స్ అనేటువంటివి మనకు ఇది 4-5 అంశాల వల్ల వస్తున్నాయి. ఒకటి, ఎక్కడైతే ఆదాయం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎన్రోల్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అట్లనే ఎక్కడైతే పర్సంటేజ్ ఆఫ్ అబౌవ్ పావర్టీ లైన్ ఉన్నారో అక్కడ ఎన్రోల్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ పెడుతున్నటువంటి ఖర్చులో తేడాలు అనేటువంటివి కూడా ఉన్నాయి, వాటి వల్ల కూడా ఎన్రోల్మెంట్స్ లో తేడాలు అనేటువంటివి ఉన్నాయి. అట్లాగే అర్బనైజేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా ఎన్రోల్మెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు వస్తున్నటువంటి ఛాలెంజ్ ఏంటి అని అంటే ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటువంటిది ఉంది. అంటే ముఖ్యంగా ఈ యంగేజ్ పాపులేషన్ అనేటువంటిది ఈ రోజు మన పాపులేషన్ స్ట్రక్చర్ లో ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ నీడ్స్ ని కేటర్ చేయడం ఎట్లా చేయాలి అనేటువంటిది ఒక ఛాలెంజ్ గా ఉండడం అనేటువంటిది కనిపిస్తుంది మనకు. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము ఫైనాన్సింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది. ఈ ఫైనాన్సింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ముఖ్యంగా ఐ థింక్ ప్రొఫెసర్ ప్రసాద్ గారు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పర్సంటేజ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మన కమిషన్స్ లో ఇట్ షుడ్ బి 6% అనేటువంటిది చెప్పినారు. కానీ ఎప్పుడు కూడా మనకు అంటే భారతదేశంలో కనుక చూసుకున్నట్టయితే అంత ఎప్పుడు కూడా లేదు. అంటే ముఖ్యంగా ఐడియల్ గా ప్రైమరీ లెవెల్లో 3%, జీడీపీలో 3% పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఉండాలి. తర్వాత సెకండరీ లెవెల్లో 1.5% ఉండాలి, హయ్యర్ లెవెల్లో 1.5% ఉండాలి. మొత్తం 6% జీడీపీలో విద్య మీద ఖర్చు పెట్టాలి అనేటువంటిది ఉంది. కానీ మనకు ఆ విధంగా లేదు. చూసినట్టయితే మనకు పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 1% కన్నా తక్కువగా ఉంది, 0.5% మాత్రమే ఉంది అనేటువంటిది కనబడుతుంది. అయితే ఇందులో కూడా మనకు దాదాపుగా
సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి 25% అయితే ఆ కాంపోజిషన్ కనుక తీసుకున్నట్టయితే 75% స్టేట్ గవర్నమెంట్ నుండి వస్తుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యను ఎక్కువగా ఫైనాన్స్ చేసేటువంటిది స్టేట్ గవర్నమెంట్ గా మనకు కనబడుతుంది. అట్లాగే మొత్తం ముఖ్యంగా అంటే ఈ ఫైనాన్సింగ్ లో తారతమ్యాలు ఎట్లా ఉన్నాయి అని అంటే మేజర్ గా యూజీసీ నుండి వచ్చేటువంటి ఫండింగ్ అంతా చూసినట్టయితే ఎక్కువగా సెంట్రల్ యూనివర్సిటీస్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉన్నట్టుగా కనబడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీస్ ఎక్కువగా ఫండింగ్ అనేటువంటిది లేనట్టుగా మనకు కనిపిస్తుంది అనేటువంటిది. సో ఇక్కడ అంటే ముఖ్యంగా ఫైనాన్సింగ్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్ క్రూషియల్ ఇష్యూ బికాస్ ద ఓనర్షిప్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్ అనేటువంటిది ఇవి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫైనాన్సింగ్ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి తక్కువగా అవుతుందో ఆ కంట్రోల్ ఆన్ ద సిస్టమ్ అనేటువంటిది కూడా తగ్గిపోవడం అనేటువంటిది కనిపిస్తా ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండింగ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ రోల్ అనేటువంటి చాలా క్రిటికల్ గా ఉంటుంది. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది కూడా పబ్లిక్ ఫండింగ్ లో ఎక్కువ శాతము చేపట్టవలసినటువంటి అవసరం అనేటువంటిది కూడా ఉంది అనేటువంటిది మనకు కనబడతా ఉంది. అయితే అంటే ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు తగ్గిపోతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి సమస్యలు ఎస్పెషల్లీ యాక్సెస్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ అని లేక వీకర్ సెక్షన్ యొక్క యాక్సెస్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. అంటే ముఖ్యంగా రీసెర్చ్ స్టడీస్ మనకేం చెప్తున్నాయనంటే ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ యాక్సెస్ కు ఉన్నటువంటి విభేదాలు వేరియేషన్స్ అనేటువంటివి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ డిఫరెన్సెస్ ఇన్ ఎన్రోల్మెంట్ కనుక తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందో జెండర్ డిఫరెన్సెస్ తగ్గిపోతుంటాయి. కానీ స్టేట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది కుంచుకుపోతున్నప్పుడు ఈ రూరల్ అర్బన్, జోగ్రాఫికల్ లొకేషన్, సోషల్ కేటగిరీ, జెండర్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూసినట్టయితే మనకు మళ్ళీ కూడా యాక్సెస్ లో తేడాలు అనేటువంటి యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వెరీ లిమిటెడ్ ఫ్యూ సెక్షన్స్ కి కన్ఫైన్ అవుతుందా అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈరోజు అంటే పబ్లిక్ సెక్టర్ లో గవర్నమెంట్స్ దే ఆర్ ఆల్సో అనేబుల్ టు స్పెండ్ మచ్. అయితే వాటిని ఎట్లా బెటర్ టార్గెటింగ్ అనేటువంటిది ఎట్లా చేయాలి అనేటువంటిది కూడా ఒక ఇష్యూగా ఉంటుంది. అంటే రియల్లీ డిజర్వింగ్ స్టూడెంట్స్ కి టార్గెట్ చేయడం అనేటువంటిది అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ ఇష్యూ అనేటువంటిది చెప్పవచ్చు. తర్వాత థర్డ్ ఇష్యూ మెయిన్ గా వాట్ ఆర్ ద పబ్లిక్ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే టు రెగ్యులేట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది. అంటే ముఖ్యంగా మనకు ఈ రెగ్యులేటర్స్ అని అంటున్నాము. ప్రొఫెసర్ ప్రసాద్ ఆల్సో మెన్షన్ అబౌట్ దిస్ రోల్ ఆఫ్ రెగ్యులేటర్స్ అనేటువంటిది. దీంట్లో ముఖ్యంగా రెగ్యులేటరీ బాడీస్ అనేటువంటిది ఇప్పటి వరకు కొంతవరకు దే హావ్ బీన్ సక్సెస్ఫుల్ అండ్ కొంతవరకు దే హావ్ బీన్ ఆల్సో దే ఆల్సో ఫెయిల్ టు డిశ్చార్జ్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ డోంట్ నో బట్ బికాస్ ద రెగ్యులేటరీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కమిషన్ రెగ్యులేషన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీ. సో హౌ ఫార్ ఇట్ క్యాన్ బి ఇండిపెండెంట్ అనేటువంటి క్వశ్చన్ కూడా లేవదిస్తున్నారు. అండ్ ముఖ్యంగా అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ రోల్ తగ్గిపోతూ వస్తుందో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా దే హ్యావ్ బీన్ ప్రమోటింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడము, దానికి యాక్సెస్ టు స్కూల్ ఎడ్యుకేషన్, కంపల్సరీ రైట్ టు ఎడ్యుకేషన్ ఇవన్నీ వల్ల కొంత ఇంపార్టెన్స్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ తగ్గిపోయింది అనేటువంటిది చెప్పొచ్చు. సో అంటే వీటన్నిటి దృష్టిలో నుంచి చూసినట్టయితే మనకు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇఫ్ యూ లుక్ ఫ్రమ్ ఎ మ్యాక్రో పాయింట్ ఆఫ్ ఇష్యూ మనకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ పాలసీతో లింక్ అయి ఉంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ అంటే తీసుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఆల్సో షుడ్ బి హై అనేటువంటిది చెప్తున్నాము. తర్వాత క్వాలిటీ ఎట్లా పెంచుకోవాలి అనేటువంటిది కూడా చెప్తున్నాం. తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఏమున్నాయి అనేటువంటిది ఒకసారి అంటే మ్యాప్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఏమో. మ్యాప్ చేసుకొని వాటిని కేటగరైజ్ చేసుకోవడం అనేటువంటిది. తర్వాత అగైన్ మళ్ళీ
బిలో యావరేజ్ గా, అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్స్టిట్యూషన్ విచ్ హ్యాస్ నాట్ కమ్ అప్ టు యావరేజ్ లెవెల్. సో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత టీచింగ్ చాలా మినిమం లెవెల్లో ఉన్నాయో కనీసం ఒక థ్రెష్ హోల్డ్ లెవెల్ కి తీసుకొచ్చేటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ పైన ఉంటుంది. సో బిలో యావరేజ్ అనేటువంటి వాటిని, ఆ ఇన్స్టిట్యూషన్స్ ను తప్పకుండా ఫండ్ అలొకేషన్ షుడ్ బి ద ప్రయారిటీ టు బ్రింగ్ ఇట్ టు ద యావరేజ్ లెవెల్, సో దట్ బిలో సర్టన్ కైండ్ ఆఫ్ థ్రెషోల్డ్ నో ఇన్స్టిట్యూషన్ షుడ్ బి దేర్ అనేటువంటిది, అది దానికోసము స్టేట్ గవర్నమెంట్ హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఇట్ క్యాన్ బి ఆల్సో వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వేరియస్ సోర్సెస్ నుండి ట్యాప్ చేయడం అనేటువంటిది కూడా ఈ రోజు అవసరం. ముఖ్యంగా there can be we can tap other alumni associations, tarvata migita there is also a broadly thinking of corporate sector coming into education, and it's also already has made inroads. So and the other thing, ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్, దెర్ ఇస్ నో ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కు మధ్యన ఇంటర్ కనెక్టెడ్నెస్ అనేటువంటిది లేదు అసలు. అంటే వేటి కాదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో, యూనివర్సిటీస్ లో ఏం జరుగుతుందో, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏం జరుగుతుందో అనేటువంటిది ఏం అవసరం అనేటువంటిది, అంటే ముఖ్యంగా ఈ రెండింటి మధ్యన అనుసంధానం అనేటువంటిది ఏమి అవసరం అనేటువంటిది, ఆర్గానిక్ లింక్ అనేటువంటిది లేదు అసలు. ఆ ఇంటర్ కనెక్టెడ్నెస్ అనేటువంటి తీసుకొస్తే అట్లీస్ట్ ఇండస్ట్రీస్ ఏం కావాలి అనేటువంటిది, తర్వాత రీసెర్చ్ సెంటర్స్ కి ఏం కావాలి అనేటువంటిది అది అంటే దే కెన్ ఎక్స్ప్రెస్ ఆర్ దే కెన్ హ్యావ్ దట్ కనెక్టెడ్నెస్ విత్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటిది. తర్వాత మెయిన్ ఆల్సో అదే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్ చాలా తక్కువ ఉన్న, అంటే స్టేట్ యావరేజ్ కన్నా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఎంఫోసిస్ ఇస్తూ మేబీ మోర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ట్రైబల్ ఏరియాస్ లో, తర్వాత రూరల్ ఏరియాస్ లో వీటిలలో అంటే మోడల్ కాలేజెస్ అనేటువంటివి తీసుకురావడం వలన అక్కడ మేబీ వీ కెన్ ఈక్విటీ అనేటువంటిది, ఈక్విటీ ఇన్ యాక్సెస్ అనేటువంటిది తీసుకొచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అట్లాగే మేబీ ఒక స్టేట్ కమిషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫార్ములేట్ చేసి ఈ ఇన్స్టిట్యూషన్స్ మధ్యన ఒక కనెక్టివిటీ అనేటువంటి తీసుకురావడం అనేటువంటి సాధ్యం అవుతుందేమో అనేటువంటిది కూడా ఆలోచించవచ్చేమో. ఇంకో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనకు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది, అంటే all the people need not come to higher education అనేటువంటిది, అది that's very clear, where various levels లో youth can be given skill or skill development agency అనేటువంటిది, ఇది కూడా దాదాపు తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో is proposing a skill development corporation to enhance the skills of people at various levels. సో ఆ విధంగా చేస్తూ ఒక ఇండస్ట్రీ తోటి కావాల్సినటువంటి స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విధంగా దట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ ఇఫ్ ఇట్ కెన్ బి బిల్ట్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ దిస్ higher education, then that would be beneficial to the people and especially to the youth. Thank you.